హై ఫ్రెండ్స్, మూవీస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ తెలుగు ప్రెజెంటింగ్ యూ పీస్ఫుల్ వారియర్. డాన్ మిల్మన్ తన నిజ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా పీస్ఫుల్ వారియర్ అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం ఎంతోమందికి స్ఫూర్తినివ్వడంతో అదే పేరుతో దీన్ని సినిమా కూడా తీశారు. ఈ సినిమా ఇప్పటికీ ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది, స్ఫూర్తినిస్తుంది కూడా. అసలు ఇంతకీ ఈ డాన్ మిల్మన్ ఎవరు? తన నిజ జీవితంలో జరిగిన అవాస్తవ సంఘటనలు ఏంటి? డాన్ మిల్మన్ ఒక జిమ్నాసిస్ట్. ప్రపంచ ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించాలని అతని లక్ష్యం. అలాగే ఇప్పటి వరకు ఎవ్వరూ చెయ్యని 3 పల్టీలు కొట్టే ఫీట్ని చేయాలని కూడా తన లక్ష్యం. కాకపోతే సోక్రటీస్ పరిచయం వల్ల తన జీవితం ఎలా మలుపు తిరిగింది అనేది ఈ సినిమా యొక్క కథ. కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న స్పాయిలర్ అలర్ట్. ఈ సినిమా కథ మొత్తం ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది, డాన్ ఇంకా సోక్రటీస్. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంభాషణ మొత్తమే ఈ సినిమా. ఇక ముఖ్యంగా స్టోరీలోకి వెళ్తే, డాన్ మిల్మన్కి ఎప్పుడు ఒక కళ వస్తూ ఉంటుంది. ఆ కళలో తన ఒక కాలు విరిగిపోయినట్టు, అలాగే 2 వేర్వేరు షూస్ వేసుకున్న ఒక పర్సన్ తన ముందు నిలబడినట్టు కనిపిస్తూ ఉంటుంది. అలా డాన్ ఉలిక్కిపడి లేచి దగ్గరలో ఉన్న గ్యాస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడ తనకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాక అక్కడ తన కళలో వచ్చే మనిషిని, అంటే 2 వేర్వేరు షూస్ వేసుకున్న పర్సన్ని కలుస్తాడు. అతనికి మీరు 2 వేర్వేరు షూస్ వేసుకున్నారని చెప్తాడు. దాంతో అతను ఒకదానికన్నా ఇంకోటి కొంచెం పెద్దదిగా ఉందని చెప్తాడు. అలా డాన్ అక్కడి నుంచి బయటకు వచ్చాక వెనక్కి తిరిగి చూస్తే ఆ ముసలతను తన వెనకాలే వస్తాడు. అలాగే వచ్చి కుర్చీలో కూర్చొని ఉంటాడు. కొంచెం ముందుకు వెళ్ళి నా తర్వాత మళ్ళీ చూస్తే ఆ పర్సన్ బిల్డింగ్ పైన ఉంటాడు. నిమిషంలో ఆ వ్యక్తి అంత పైనకి ఎలా వెళ్ళాడో డాన్కి అర్థం కాదు. అది 12 ఫీట్ వాల్. దాంతో డాన్ ఆ పర్సన్ని మీరు అంత పైనకి ఎలా వెళ్ళాడో అని అడుగుతాడు. దానికి అతను ఏం చెప్పకపోవడంతో డాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి జిమ్నాస్టిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. జిమ్నాస్టిక్స్లో 3 పల్టీలు కొట్టే ఫీట్ని ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. ఎప్పటివరకు ఇలాగే డాన్ అది ప్రాక్టీస్ చేస్తూ కింద పడతాడు. దాంతో కోచ్ డాన్కి ఈ ఫీట్ని నువ్వు మళ్ళీ మళ్ళీ చేయకు, ఎందుకంటే పోటీలు దగ్గర ఉన్నాయి, పోటీలో పాల్గొనాలంటే నీకేం కాకూడదని డాన్ని మందలిస్తాడు. అలా డాన్ ఉదయం జరిగిన సంఘటనను గుర్తు తెచ్చుకొని మళ్ళీ ముసలి మనిషి దగ్గరికి వెళ్తాడు. అతనికి సోక్రటీస్ అని పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. అలా ఆ ముసలి మనిషికి మీరు అంత పొడవైన గోడ మీదకి ఎలా వెళ్ళారు? నేను జిమ్నాస్ట్ని, నాకు తెలుసు అది సాధ్యం కాదు అనేసి అంటాడు. దానికి సోక్రటీస్ పూర్వకాలంలో ఏన్షియన్ గ్రీకులు కూడా జిమ్నాస్టులు, వాళ్ళు ఇలాంటి ఫీట్స్ చాలా చేశాడు అని అంటాడు. దాంతో డాన్ మీరు అనుకున్న వాటికన్నా నాకు చాలా తెలుసు అని అంటాడు. సోక్రటీస్ నీకు తెలిసిన దానికన్నా నువ్వు ఎక్కువ ఆలోచిస్తావు, నువ్వు నన్ను ఏ ప్రశ్న అడిగినా నేను చెప్తాను అని డాన్ అంటాడు. దాంతో సోక్రటీస్ నువ్వు ఆనందంగా ఉన్నావా అని అంటాడు. అప్పుడు డాన్ మా నాన్న ధనవంతుడు, నన్ను అందరూ ఇష్టపడతారు, నేను బాగా చదువుతున్నాను, నేను మంచి జిమ్నాస్ట్ని, నేను ఏం కావాలన్నా వాటిని పొందగలను అని అంటాడు. దాంతో సోక్రటీస్ నిన్న ఉదయం 3ంటికి ఇక్కడికి వచ్చావు, ఇవాళ కూడా ఉదయం 3 గంటలకే వచ్చావు, నీకు రోజు రాత్రి నిద్ర ఎందుకు రావట్లేదు అని డాన్ని అడుగుతాడు. దాంతో డాన్ ఇదేమైనా ప్రశ్న అని అంటాడు. దాంతో సోక్రటీస్ నువ్వు జిమ్నాస్ట్వి కాకపోతే ఏం కావాలనుకుంటున్నావు అని డాన్ని అడుగుతాడు. డాన్కి ఏం చెప్పాలో అర్థం కాదు, ఎందుకంటే డాన్ ఎప్పుడు తను జిమ్నాస్ట్ కావాలని అనుకుంటాడు. దాంతో డాన్ అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాడు. డాన్కి మరుసటి రోజు రాత్రి మళ్ళీ కలలో సోక్రటీస్ కనపడతాడు. దాంతో డాన్ వెంటనే సోక్రటీస్ దగ్గరికి వెళ్ళి మీకు ఇంత నైపుణ్యం ఉంటే గ్యాస్ స్టేషన్లో ఎందుకు పనిచేస్తున్నారు అని సోక్రటీస్ని అడుగుతారు. దానికి సోక్రటీస్ ఇది సర్వీస్ స్టేషన్, నేను ఇతరులకు సర్వీస్ చేస్తున్నాను అని అంటాడు. అప్పుడే అక్కడికి జాయ్ అనే అమ్మాయి వచ్చి సోక్రటీస్కి ఇంకా డాన్కి ఆహారం ఇస్తుంది. ఆహారాన్ని డాన్ వేగంగా తినడం చూసి డాన్తో సోక్రటీస్ కొంచెం నెమ్మదిగా తిను అనేసి అంటాడు. ఒకవేళ నువ్వు నెమ్మదిగా తింటే అప్పుడే నువ్వు ఆహారం రుచిని ఆస్వాదించగలవు అని సోక్రటీస్ చెప్తాడు. దాంతో డాన్ తినడానికి కూడా మీ దగ్గర రూల్స్ ఉంటాయా అనేసి అంటాడు. అప్పుడు సోక్రటీస్ నేను రూల్స్ చెప్పట్లేదు, అనుభవాలు చెప్తున్నాను, నువ్వు జిమ్నాస్ట్వి కదా, నీ దగ్గర చాలా శక్తి ఉంటుంది, ఒకవేళ ఉంటే ఈ భంగిమలో ఎంతసేపు ఉండగలవు అనేసి అంటాడు. దాంతో డాన్ 5 నిమిషాలు అయితే ఉండగలను అని చెప్తాడు. దానికి సోక్రటీస్ ఉంది చూపించు అని చెప్పి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి తన పని చేసుకుంటూ ఉంటాడు. డాన్ 3 నిమిషాల తర్వాత ఇంకా ఎంతసేపు ఉండాలని సోక్రటీస్ని అడగా తను ఏం బదులు ఇవ్వడు. దాంతో డాన్ అలాగే ఉండి ఉండి కొద్దిసేపటికి కింద పడతాడు. అలా కింద పడ్డ డాన్కి చాలా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతుంటే సోక్రటీస్ అందరూ నీకు ఏది మంచిది, నువ్వు ఏం చేయాలో చెప్తారు, కానీ ఆ ప్రశ్నలకి నువ్వుగా సమాధానాలు వెతకాలని అనుకోరు, వాళ్ళ కోరికలని వాళ్ళ నమ్మకాలని నువ్వు నమ్మాలని అందరూ అనుకుంటారు. డాన్ మీరు కూడా నేను మీ మాటల్ని నమ్మాలని అనుకుంటున్నారు కదా అని అంటాడు. దాంతో సోక్రటీస్ నేను బయట నుంచి వచ్చే వాళ్ళ సమాధానాలను కాకుండా నీ మనసు నుంచి వచ్చే నీ ఇన్నర్ వాయిస్ని నమ్మమంటున్నాను డాన్, నువ్వు ఏమైనా సన్యాసివా అని డాన్ సోక్రటీస్ని అడుగుతాడు. దానికి సోక్రటీస్ ప్రజలందరూ వాళ్ళ ఇన్నర్ వాయిస్కి భయపడతారు, ఎందుకంటే అక్కడే వాళ్ళు వాళ్ళలా మాట్లాడతారు. రోజు రాత్రి నీకెందుకు నిద్ర పట్టట్లేదో తెలుసా డాన్, ఎందుకంటే అప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటావు, నేను నీకు శిక్షణ ఇస్తాను, నువ్వు ఎలాంటి యోధుడు అవుతావు అంటే నీ శరీరాన్ని నీ మేధాశక్తిని ఉపయోగించినట్టు ఎవ్వరూ ఇప్పటి వరకు ఉపయోగించరు అని సోక్రటీస్ అంటాడు. దాంతో డాన్ అక్కడి నుంచి
ప్రాక్టీస్కి వెళ్ళిపోతాడు. అప్పుడు జిమ్నాస్టిక్ ప్రాక్టీస్ చేస్తుంటే వేరే ఫీట్ చేసే వాళ్ళ స్నేహితుడు గాయపడతాడు. దానికి అందరు చాలా టెన్షన్ పడతారు. ఎందుకంటే గుండ్రంగా శరీరాన్ని చేతుల సాయంతో తిప్పే ఫీట్ని అతను మాత్రమే చేయగలడు. డాన్ ఇంటికి వెళ్ళి పడుకున్నాక మళ్ళీ కలలో సాక్రటీస్ వస్తారు. దాంతో డాన్ గ్యాస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడ సాక్రటీస్ కార్ రిపేర్ చేస్తూ డాన్ని వ్రెంచ్ ఇవ్వమంటాడు. దాంతో డాన్ వ్రెంచ్ని సాక్రటీస్ పైకి విసురుతాడు. సాక్రటీస్ ఫ్రెంచ్ని చూడకుండానే పట్టుకుంటాడు. సాక్రటీస్ ఇంకొక వెంచ్ని కూడా డాన్ని అడుగుతాడు. అప్పుడు డాన్ సాక్రటీస్ వైపు కాకుండా కొంచెం పక్కకి దాన్ని విసురుతాడు. దాన్ని కూడా సాక్రటీస్ పట్టుకోవడంతో డాన్ ఆశ్చర్యపోతాడు. అలా కార్ రిపేర్ పని అయిపోయాక డాన్ వైపు ఆ వ్రెంచ్ని సాక్రటీస్ కొంచెం మెల్లగానే విసురుతాడు. కానీ డాన్ దాన్ని పట్టుకోలేకపోతాడు. దాంతో కొద్దిసేపు తర్వాత సాక్రటీస్ దాని దగ్గరకు వచ్చి కొట్టమని అంటాడు. నన్ను కొడితే నీకు $10 ఇస్తానని డాన్కి చెప్తాడు. కానీ డాన్ నేను నిన్ను కొట్టను, నేను పెద్దవాళ్ళకి చాలా గౌరవం ఇస్తానని చెప్తాడు. అప్పుడు సాక్రటీస్ నీకు కోపం వచ్చే వరకు నేను చెంచు దెబ్బ కొడుతూనే ఉంటానని చెప్పేసి డాన్ని కొడుతూ ఉంటాడు. దాంతో డాన్కి కోపం వచ్చి సాక్రటీస్ని కొట్టబోతాడు. కానీ సాక్రటీస్ అడ్డు తప్పుకోవడంతో సాక్రటీస్ డాన్కి కింద పడతాడు. దానికి సాక్రటీస్ డాన్ని చూసావా డాన్, శక్తిని ఖచ్చితంగా సరిగ్గా ఉపయోగిస్తే ఏమవుతుందో దాన్నే శిక్షణ అంటారు. మన జీవితాన్ని ఇలాగే జీవించాలి. నీ శక్తిని సరైన సమయంలో కావాల్సిన వాటి మీద ఉపయోగించే జ్ఞానాన్ని నేను నీకు అందించాలనుకుంటున్నాను. అలాగే నీ మెదడులో ఏ అనుమానాలు ఉన్నా ప్రశ్నలు ఉన్నా వెంటనే తీసేయి. అది కూడా నీ శిక్షణలో భాగమే అని సాక్రటీస్ డాన్తో అంటాడు. దాంతో డాన్ నేనేం చేయాలి అని అడగ్గా రేపు ఉదయం కాలేజ్ దగ్గర కలువని సాక్రటీస్ బదులిస్తాడు. డాన్ సాక్రటీస్ని కలవడానికి 10 నిమిషాలు మెల్లగా వెళ్ళి ఎందుకు లేట్ అయిందో కారణాలు చెప్తూ ఉంటాడు. దాంతో సాక్రటీస్ డాన్ని ఎత్తి నీళ్ళల్లో పడేస్తాడు. దాంతో డాన్ కోపంగా సాక్రటీస్ దగ్గరకు వచ్చి నన్ను ఎందుకు తోసారు అని అడుగుతారు. దానికి సాక్రటీస్ నువ్వు నీళ్ళల్లో పడే ముందు ఏం ఆలోచిస్తున్నావు అని అంటాడు. దానికి డాన్ నాకేం గుర్తులేదని బదులిస్తాడు. నిన్ను నీళ్ళల్లో పడేసేప్పుడు నీ మనసులో నువ్వేం ఆలోచించలేదు, నువ్వు 100% ప్రస్తుతంలో ఉన్నావు అని అంటాడు. దాంతో డాన్ నాకు మీరేమైనా మార్షల్ ఆర్ట్ ట్రిక్ నేర్పిస్తారని అనుకున్నాను అంటాడు. దానికి సాక్రటీస్ మళ్ళీ నీ మనసులో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, మనసులో ఏ ఆలోచనలు రాకుండా ప్రస్తుతం మీదనే నీ దృష్టిని కేంద్రీకరించు అని చెప్తాడు. డాన్ ఒక్కసారిగా ప్రజెంట్లో తన చుట్టూ ఉన్న సన్నివేశాలన్నీ తనకి కనబడతాయి. దాంతో డాన్ సైలెంట్గా అక్కడి నుంచి జిమ్నాస్ట్ క్లాస్లోకి వెళ్తాడు. జిమ్నాస్ట్ క్లాస్లో కోచ్ గాయపడిన తన ఫ్రెండ్లో ఎవరైనా పాల్గొనవచ్చు అని అంటాడు. దాంతో డాన్ చెయ్యెత్తి ఆ ఫీట్ని సాక్రటీస్ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని మనసులో ఏ ఆలోచన రాకుండా అతని దృష్టి మొత్తం అదే కలి మీద కేంద్రీకరించి ఆ ఫీట్ని ఎవ్వరూ చేయని విధంగా అద్భుతంగా చేస్తాడు. అప్పుడు కోచ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ను అంత బాగా ఎలా చేయగలవు అని డాన్ని అడుగుతాడు. దానికి డాన్ సంతోషించి సాక్రటీస్ దగ్గరికి వెళ్ళి మీ ట్రిక్ పనిచేసింది, నేను అద్భుతంగా చేశాను, ఆ ఫీట్ చేసేప్పుడు నా స్నేహితుల ముఖం చూడాలని అనగానే సాక్రటీస్ నువ్వేం నేర్చుకోలేదు, మళ్ళీ నీ మనసులోకి రకరకాల ఆలోచనలు వస్తూనే ఉన్నాయి, మళ్ళీ నువ్వు గతంలోకి వెళ్తున్నావు అని డాన్కి చెప్పి ఈ రోజుకి నీ ట్రైనింగ్ అయిపోయింది, ఇక నువ్వు వెళ్ళు అని డాన్కి సాక్రటీస్ చెప్తాడు. అలా డాన్ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే వస్తాడు. దానికి ఆ రోజు సాక్రటీస్ డాన్కి ఈ ఇంట్లో వర్క్స్ అలాగే టాయిలెట్ క్లీన్ చేయిస్తూ ఉంటాడు. అలా చాలా రోజులు అవుతూ ఉంటుంది. దాంతో డాన్ తన ట్రైనింగ్లో ఫోకస్ చేయలేకపోతుంటాడు. తను చేసే ఫీట్స్ అన్నీ కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటాడు. దాంతో డాన్ కోపం వచ్చి సాక్రటీస్ దగ్గరికి వెళ్ళి నా ఇదివరకు జీవితమే బాగుండేది అనేసి అంటాడు. అలాగే డాన్ ఇదివరకు లాగా చెడు అలవాట్లు పాటిస్తూ ఉంటాడు. సాక్రటీస్ డాన్కి ట్రైనింగ్ ఇచ్చే ముందు చెడు అలవాట్లన్నీ మానేయాలి అని డాన్ జిమ్నాస్టిక్స్లో తన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అని గమనిస్తాడు. అలా ఒకరోజు క్లాస్కి లేట్ అవ్వడంతో మోటార్ సైకిల్పై ఫాస్ట్గా వెళ్తూ రెడ్ సిగ్నల్ని డాన్ క్రాస్ చేస్తాడు. అలా డాన్కి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్లో డాన్ కాలులో ఎముక విరిగిపోతుంది. డాక్టర్ డాన్తో ఇక ఎప్పటికీ నువ్వు జిమ్నాస్ట్ చేయలేవు అని అంటాడు. దాంతో డాన్ చాలా బాధపడతాడు. అలా డాన్ కాలేజ్లో ఉండగా జాయ్ డాన్ని కలిసి నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు సాక్రటీస్ నిన్ను కలవడానికి వచ్చాడు అని చెప్తుంది. దాంతో డాన్ సాక్రటీస్ని కలవడానికి వెళ్తాడు. సాక్రటీస్ కార్ రిపేర్ చేస్తూ ఉండడంతో డాన్ని కార్ యాక్సిలరేటర్ తొక్కమంటాడు. డాన్ కాల్లో చాలా నొప్పి ఉండి యాక్సిలరేటర్ని తొక్కలేకపోయి ఏడుస్తూ ఉంటాడు. సాక్రటీస్ డాన్ దగ్గర రాగానే డాన్ నేను ఏడ్చి ఉండకూడదు అని అంటాడు. దానికి సాక్రటీస్ మన ఎమోషన్స్ చాలా సహజమైనవి, వాటిని అదుపు చేయాల్సిన అవసరం లేదు అనేసి డాన్కి చెప్తాడు. అలాగే డాన్ నేను నా జీవితంలో ఏదైతే చేయాలని అనుకున్నానో అది చేయలేకపోయాను, ఇప్పుడు నేనేం చేయాలి అని సాక్రటీస్కి అడుగుతాడు. అప్పుడు సాక్రటీస్ జీవితంలో జరిగిన ప్రతి విషయానికి ఒక కారణం ఉంటుంది, నీకు జరిగిన దానికి కూడా ఒక కారణం ఉండొచ్చు, కానీ ఆ కారణాన్ని నువ్వు వెతకటం లేదు, నేను నీకు ఇంకో దారిలో శిక్షణ ఇస్తాను, నువ్వు నీ మనసులో నుండే సమాధాన్ని వెతికి తెలుసుకునే విధంగా అని డాన్తో చెప్తాడు. అలాగే అలా చెప్పి డాన్ని సాక్రటీస్ బయటున్న ఒక కార్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ కార్ దగ్గరే ఉండు, ఎప్పటి వరకు నీ మనసులో నుంచి
సరైన జవాబుని వెతికి పట్టుకొని నాకు చెప్పే వరకు ఇక్కడే ఉండాలని సాక్రటీస్ డాన్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. డాన్ కార్పై కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. డాన్ మనసులో ఏ ఆలోచన వచ్చినా సమాధానం వచ్చి సాక్రటీస్కి చెప్తాడు. కానీ సాక్రటీస్ డాన్ నుంచి ఆశించే సమాధానం కాకపోవడంతో డాన్ని అక్కడే కార్పై కూర్చొని ఆలోచించమంటాడు. డాన్ అలా సాక్రటీస్ దగ్గరకు వచ్చి మన జీవితంలో ఏ మనిషి అయితే అసలు ఎవరితో ప్రేమగా ఉండడో అతనికే ప్రేమ అవసరం చాలా ఉంటుందని చెప్పగా సాక్రటీస్ దానికి ఈ సమాధానం నీది కాదు డాన్ అని చెప్పి మళ్ళీ కార్పై వెళ్ళి డాన్ ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఉదయం అయిపోతుంది. అలా ఒక కపుల్ని చూడగానే డాన్కి ఒక ఆలోచన వస్తుంది. దాంతో వెంటనే సాక్రటీస్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రపంచంలో సాధారణ క్షణాలు ఏవీ ఉండవు, ప్రతి క్షణం మనకు ప్రత్యేకమైనదే అని చెప్తాడు. దాంతో సాక్రటీస్ సంతృప్తి పడి ఇద్దరు కలిసి ఒక మోటల్కి వెళ్తారు. అక్కడ సాక్రటీస్ సిగరెట్ తాగడంతో నన్ను సిగార్ మందు లాంటివి తాగకు అని చెప్పి నువ్వెందుకు తాగుతున్నావు అని డాన్ అడుగుతాడు. సాక్రటీస్ ఏ అలవాటైనా బానిస నీ వదలలేకపోతే అది తప్పు, ఎప్పుడో ఒకసారి చెయ్యొచ్చు అని చెప్పేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేప్పుడు దొంగలు సాక్రటీస్ని డాన్ని పర్సు ఇవ్వమంటారు. అప్పుడు డాన్ మీరు రాంగ్ పర్సన్ దగ్గర ఉన్నారు అనగానే సాక్రటీస్ తన పర్సుని ఇస్తాడు. దాంతో డాన్ కూడా తన పర్సు ఇవ్వాల్సి వస్తుంది. అలా దొంగలు వెళ్ళిపోతూ ఉంటే సాక్రటీస్ వాళ్ళని పిలిచి మీకు వాచ్ వద్దా అని అంటాడు. దాంతో దొంగలు వాచ్ అడుగుతారు. దానికి సాక్రటీస్ వాచ్ నా దగ్గర లేదు, డాన్ దగ్గర ఉంది అని చెప్తాడు. అలా డాన్ తన వాచ్ని ఇవ్వాల్సి వస్తుంది. అలా వెళ్ళిపోతూ ఉంటే సాక్రటీస్ వాళ్ళని పిలిచి వాళ్ళకి జాకెట్స్, షూస్ అలా వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నీ ఇస్తూ ఉంటాడు. దాంతో డాన్కి కోపం వచ్చి మీరు వాళ్ళని కొట్టొచ్చు కానీ మీరు వాళ్ళని ఎందుకు కొట్టలేవు అని డాన్ సాక్రటీస్ని అడుగుతాడు. దానికి సాక్రటీస్ మర్చిపోయా మనం ఏ మనిషికైతే ఎవరిని ప్రేమించకుండా ఉంటాడో అతనికే ప్రేమ అవసరం చాలా ఉంటుంది అని చెప్తాడు. ఆ తర్వాత అతని పాత స్నేహితులు ఎవరి దగ్గర అయితే తను మంచిగా ప్రవర్తించాడో వాళ్ళ దగ్గరికి డాన్ వెళ్ళి క్షమాపణ అడుగుతాడు. అక్కడి నుంచి సాక్రటీస్ దగ్గరికి వచ్చి నా పాత చెడు ప్రవర్తనని అలవాట్లని మానేస్తున్నాను, జీవితంలో అందరికీ సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందామని అనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు నువ్వు జిమ్నాస్ట్ని ప్రాక్టీస్ చెయ్యి అని అంటాడు. డాన్ నేను కర్ర సాయం లేకుండా సరిగ్గా నడవలేను, నేను జిమ్నాస్ట్ని ఎలా చెయ్యనా అని సాక్రటీస్పై కోప్పడతాడు. దానికి సాక్రటీస్ ఒక యోధుడు ఏవైతే ఇష్టపడతాడో ఎప్పటికీ వాటిని వదులుకోలేడు, అలాగే ఓటమిని ఒప్పుకోడు అని అంటాడు. అలాగే ఇష్టపడే వాటిని ఖచ్చితంగా సాధిస్తాడు అని చెప్పి డాన్ని దాని గ్యాస్ స్టేషన్ వెనకాల తీసుకెళ్తాడు. అక్కడ సాక్రటీస్ డాన్ ప్రాక్టీస్ చేసేందుకు రింగ్స్ ఏర్పాటు చేసి ఉంటాడు. డాన్కి నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను డాన్ అని సాక్రటీస్ చెప్పి అని డాన్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అలా డాన్ కష్టపడి చాలా రోజులు ప్రాక్టీస్ చేస్తాడు. అలా డాన్కి తనపై నమ్మకం రాగానే అతని కోచ్ దగ్గరికి వెళ్తాడు. కోచ్కి నేను ఇదివరకులా గేమ్లో పాల్గొంటానని చెప్తాడు. కానీ కోచ్ డాక్టర్ సర్టిఫికేట్ చూపించి నిన్ను కోల్పోవడం కన్నా నువ్వు ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయకపోవడమే మంచిదని డాన్కి చెప్తాడు. అదంతా డాన్ వచ్చి సాక్రటీస్కి చెప్తాడు. నువ్వు గేమ్లో పార్టిసిపేట్ చేయకపోయినా ఇక్కడ ప్రాక్టీస్ చెయ్యి అని సాక్రటీస్ అంటాడు. అప్పుడు డాన్ నేను గోల్డ్ మెడల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను అని అంటాడు. దాంతో సాక్రటీస్ యోధుడు తనకిష్టమైన పనిని ఏది ఆశించి చేయడు అని అంటాడు. అలా డాన్ బయట ఉన్న కారుపై కూర్చొని బాధపడుతుంటాడు. దాంతో సాక్రటీస్ డాన్ దగ్గరికి వచ్చి రేపు నువ్వు షూ వేసుకొనేరా, మనం హైకింగ్కి వెళ్దాం, నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను నిన్ను ఆ కొండపైకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అని చెప్తాడు. అలాగే ఆ కొండ చాలా ఎత్తుగా ఉంటుంది, ఇప్పుడు నువ్వు అక్కడ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావని డాన్తో అంటాడు. దాని తర్వాత రోజు సాక్రటీస్ ఇంకా డాన్ హైకింగ్కి వెళ్తారు. అలా 3 గంటలు ఎంతో కష్టపడి ఆ కొండపైకి చేరుతారు. డాన్ చుట్టూ చూసి ఈ వ్యూ కోసమా మనం ఇంత దూరం వచ్చింది అని సాక్రటీస్ని అడుగుతాడు. దానికి సాక్రటీస్ కాదు అని చెప్పేసి డాన్ కాళ్ళ దగ్గర ఉన్న ఒక రాయిని పూలని చూపిస్తాడు. అప్పుడు డాన్ ఈ రాయికి ఏమైనా స్పెషలా అనేసి సాక్రటీస్కి అడుగుతాడు. లేదు ఇది నార్మల్ రాయి అని సాక్రటీస్ చెప్తాడు. దాంతో డాన్ మనం 3 గంటలు కష్టపడి కొండెక్కింది ఈ రాయిని చూడ్డానికి అని అంటాడు. దాంతో సాక్రటీస్ ప్రయాణం మొత్తం నువ్వు చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉన్నావు, ఇప్పుడు నీ సంతోషం ఎక్కడికి పోయింది, నువ్వు సంతోషంగా లేకపోతే నేనేం చేయగలను అని అంటాడు. అప్పుడు నేను ఏదో చాలా ముఖ్యమైన విషయం చెప్తారు అలాగే నేర్పిస్తారా అని అనుకొని చాలా కష్టపడి ఇంత దూరం వచ్చాను అని సాక్రటీస్కి చెప్తాడు. సాక్రటీస్ మనం బయలుదేరక ముందే నీకు చెప్పాల్సింది డాన్, ఈ కొండపైన ఉన్న ఈ రాయి చూడ్డానికే వెళ్తున్నామని చెప్పి సాక్రటీస్ ఆ రాయిని తీసుకొని డాన్కి ఇచ్చి నువ్వు సంతోషంగా లేనందుకు ఐఎమ్ సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. అప్పుడు డాన్ ఆ రాయిని చూసి ఆలోచించగానే ప్రయాణం ముఖ్యమైనది, గమ్యం కాదు, కేవలం గమ్యాన్ని తలుచుకొని మనందరం బాధపడుతూ ఉంటాము అలాగే భయపడుతూ ఉంటాము, కానీ ముఖ్యమైనది గమ్యం కాదు జీవన ప్రయాణం అని తెలుసుకొని ఆ తర్వాత రోజు డాన్ మళ్ళీ జిమ్నాస్ట్ క్లాస్కి వెళ్తాడు. అతని కోచ్ అతన్ని వెళ్ళిపోమంటాడు. డాన్ చెయ్యెత్తి తనకు వచ్చిన జిమ్నాస్ట్ కళని పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. అలా పర్ఫామ్ చేస్తుంటే కోచ్ ఇంకా వాళ్ళ స్నేహితులు అలా చూస్తూ ఉండిపోయి డాన్ని మళ్ళీ పోటీలో పాల్గొనడానికి ఒప్పుకుంటారు. అలా డాన్ పోటీలో జిమ్నాస్ట్ని పర్ఫామ్ చేస్తూ ఉంటాడు.
అలా ఒక మూవ్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ నుంచి డాన్కి అదే ఓల్డ్ మ్యాన్ వాయిస్ వస్తూ ఉంటుంది. డాన్ని 3 ప్రశ్నలు అడుగుతాడు. మొదటి ప్రశ్నగా "నువ్వు ఎక్కడున్నావు" అని డాన్ని అడగగా డాన్ "ఇక్కడ" అని చెప్తాడు. ఆ తర్వాత "ఏ సమయం ఇది డాన్" అని అడగగా "ఇప్పుడు" అని అంటాడు. అలాగే చివరి ప్రశ్నగా "నువ్వెవ్వరు" అనేసి డాన్ని అడుగుతాడు. అప్పుడు డాన్ "ఈ క్షణం" అని చెప్పి తను ఎప్పటినుంచో అనుకుంటున్న 3 ఫ్లిప్స్ 3 పల్టీలు కొట్టే ఫీట్ని డాన్ చేస్తాడు. ఇప్పటి వరకు ఎవ్వరు ఆ ఫీట్ని చేయకపోవడం, అలాగే డాన్ దాన్ని చేయడంతో అలా డాన్ని చూస్తూ ఉండిపోతారు. ఈ విధంగా ఈ సినిమా ముగిస్తుంది. ఆ తర్వాత డాన్ తన స్నేహితురాలైన జాయ్ని వివాహం చేసుకొని రచయితగా మారి పీస్ఫుల్ వారియర్ అనే పుస్తకాన్ని రచిస్తాడు. ఈ సినిమా మీరు చూడాలనుకుంటే ఫ్రెండ్స్ యూట్యూబ్లో మీకు సబ్‌టైటిల్స్ ద్వారా దొరికిపోతుంది. ఇలాంటి ఎన్నో మంచి మూవీ ఎక్స్‌ప్లనేషన్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.